హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనా వ్లాగ్స్. ఈ చలికాలంలో వేడివేడిగా టమాటా రసం చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. మీకోసం టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలను బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న టమాటాలను స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడికించాలి. మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేయాలి. ఇలా పచ్చి కొబ్బరిని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. మనము ఉడకబెట్టుకున్న టమాటాని తీసుకొని దీంట్లో వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే మిక్స్ చేసుకోవాలండి. బాగా రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరిని దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలపడంతో కొంచెం మంచిగా మిక్స్ అవుతుందండి, అందుకే చేత్తో కలపమంటున్నాను. ఇప్పుడు మసాలాకి ఏమేమి వేసుకోవాలో చూద్దామండి. మిరియాలు, జీలకర్ర, ఇంకా 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. బాగా దంచుకున్న తర్వాత 6 లేదా 10 వరకు వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. స్టవ్ మీద ఒక బొగాని పెట్టి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. 2 వెండి మిరపకాయలు, శనగపప్పు వేసుకోవాలండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం దంచుకున్న మసాలా వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. సాల్ట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం మసాలాలలో మిక్స్ చేసుకున్నాం, అందుకు కొద్దిగా ఏమైనా తక్కువైతే మీరు వేసుకోవచ్చండి. మిక్స్ చేసుకున్న టమాటా రసాన్ని దీంట్లో వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఈ రసాన్ని ఉడికించాలండి. దాని తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే చాలు. ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలండి లో ఫ్లేమ్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చింది. అలా అంటే మీ రసం రెడీ. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు సర్ది, జ్వరం, గొంతు నొప్పి ఉన్నప్పుడు కూడా ఇలా టమాటా రసం చేసుకొని తాగితే కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.